1983 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి రాయలసీమ అనంతపురం జిల్లాలో పరిటాల రవి అనే వ్యక్తి ప్రజాదరణ పొందిన ఒక చరిష్మా గల నాయకుడు. 2004లో రాజశేఖర్ రెడ్డి గారి అంత వేవ్లో కూడా తను గెలుపొందాడు. అంతటి చరిష్మా గల నాయకుడు రాయలసీమ ఏరియాలో ఉంటే మన హవా సాగదు అనుకున్న రాజశేఖర్ రెడ్డి గారు తనకు థ్రెట్ ఉందని తెలిసి కూడా పరిటాల రవి గారు సెక్యూరిటీని కోరితే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే పరిటాల రవి అనేవాడు బ్రతికుంటే మన హవా అక్కడ సాగదు అనుకున్న రాజశేఖర రెడ్డి గారు తనకు సెక్యూరిటీని ఇవ్వకుండా ప్రత్యర్థులు తన మీద దాడి చేయడానికి వీలు కల్పించింది, తన హత్యకు కారణమైంది అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను పరామర్శించడం కోసం గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీ లేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలనుకుంటున్నారు అని ఒక మహామేధావి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. తన విశ్లేషణ ఏందో ఒకసారి చూడండి మీరైనా. సిబ్బంది ముగ్గురు నలుగురు వాళ్ళు తిప్పల పట్టం తప్పించి ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్ గా చూస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్? సెక్యూరిటీ అనేటటువంటిది లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? కోర్టుకు చెప్పడమేమో 150 మంది దాకా ఉన్నారు, అంతకుముందు 2,000 మంది ఉండేవాళ్ళు, 900 మంది ఉండేవాళ్ళు, అందులో మేమేం తగ్గించలేదు, ఇట్లాంటివి చెప్పుకుంటే ఇప్పుడు ఈ 2 విజయవాడ ఇన్సిడెంట్, ఇవాళ గుంటూరు ఇన్సిడెంట్ చూస్తే ఆ గుంపులో ఎవరన్నా ఏదన్నా చేస్తే దాంట్లో అసాంఘిక శక్తితో దూరడానికి మంచి పాయింట్ కదా, మంచి ఛాన్స్ కదా. అక్కడ ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే కావాలని వదిలేస్తున్నామా? జగన్కి ఏదన్నా జరిగితే ప్రాబ్లం ఏం లేదు, అయితే మీతో 2 రోజుల పాటు అరుపులు కేకలు ఉంటాయి. ఇప్పుడు వంగవీటరంగా అప్పుడు సెక్యూరిటీని వదిలేస్తేనే కదా అతనికి ఏదైనా అయ్యింది. అయిన తర్వాత ఏమైంది? 2 రోజులు గొడవ జరిగింది, ఆ తర్వాత కర్ఫ్యూలు, ఆ తర్వాత మళ్ళీ మన చేతిలోకి వచ్చేసింది. కాబట్టి రాజ్యాధికారాలు ఒక వ్యక్తిని మనం గనక డైరెక్ట్ గా అంటే వాళ్ళ చరిష్మాని దెబ్బతీయలేము, ప్రజాదరణ దెబ్బతీయలేము అనుకుంటే మనిషిని భౌతికంగా అంతం చేయాలనుకునేవాడికి అవకాశం కల్పిస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచన. లేదంటే కనుక ఏదన్నా ఇక కారణాలు ఏదన్నా చెప్పుకొస్తారు, చూద్దాం. ఇందుకే నిన్ను పేటీఎం సాయి అనేది. శుభ్రంగా వైసీపీ కండవ వేసుకో సాయి, నువ్వు శుభ్రంగా ఒక కార్యకర్తలా మాట్లాడితే బాగుంటుంది. ఆనాడు పరిటాల రవికి సెక్యూరిటీ ఇవ్వకుండా తనని ప్రత్యర్థులు దాడి చేసే విధంగా అవకాశం కల్పించింది రాజశేఖర రెడ్డి. పోలీసులు లేకుండానే ఆ బారికేట్లు పెట్టారా? ఆ బారికేట్లు పెట్టిన విజువల్స్ నీ కళ్ళకు కనపడలేదా? నిన్న మిర్చి యార్డుకి వచ్చిన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ దగ్గర కనీసం పర్మిషన్ కూడా తీసుకోలేదు ఆయన. అంటే రైతులకు మద్దతుగా రావడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఒక అహంకార ధోరణితో రావడమే తప్పు. కనీసం పర్మిషన్ అడగాలి కదా. పర్మిషన్ అడిగి వస్తే వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వకపోతే ప్రభుత్వం మీద బద్నాం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 9 నెలల్లో ఏ రైతు కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఉంటే ప్యాలెస్లో లేదా బెంగళూరులో. సడన్గా నిన్నే గుర్తొచ్చిందా? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలోనే గుర్తొచ్చిందా? దానికి కారణం ఏంటి? పర్మిషన్ లేకపోయినా మనం వెళ్ళాలి, అక్కడ ఏదో తొక్కిసలాట జరగాలి, అయ్యయ్యో మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయబోయారు, ఇప్పుడు నువ్వు చెబుతున్నావు కదా చంపేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని అని. అలాంటి ఫేక్ ప్రచారాలు చేయడానికి మనం సిద్ధహస్తులం కదా. తన తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ కంపెనీ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీలే మా తండ్రి గారిని చంపారు అని చెప్పేసి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పగూల్చేశారు. ఆ రోజున తగలబెట్టేశారు. తర్వాత మా బాబాయిని చంపేశారు అని చెప్పేసి చంద్రబాబు గారి మీద ఒక ముద్రేసి, తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాయ్ మర్డర్ కేసు పక్కకెళ్ళిపోయింది. అనిల్ అంబానీని పిలిచి రెడ్ కార్పెట్ పరిచి రాజ్యసభ సీటు పరిమళత్వానికి హారతి పళ్ళను పెట్టించారండి. అది మన జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా. గత 5 సంవత్సరాల్లో ఏ రైతునైనా జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన పాపాన పోయాడా? జగన్మోహన్ రెడ్డి గారికి నీలాంటి వాళ్ళు మాత్రమే ఇంత ఎలివేషన్లు ఇవ్వగలరు. థ్యాంక్ యూ.